పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మరొక్కసారి 23వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి 23వ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యెహోవా నా కాపరి, ఆయన మనకు కాపరైతే ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడని, అద్భుతంగా మనల్ని ఆయన నడిపిస్తాడని, ఏ పరిస్థితులను నడిపిస్తారని మనం మాట్లాడుకున్నాం. అలాగే ఆయన మన మేపరి కూడా, పచ్చిక బయలులో మనల్ని ఆయన పరమ మన్నాతో మనల్ని పోషిస్తాడు. మూడోదిగా ఆయన మన కాపరి, మనల్ని కాపాడతాడు, అద్భుతంగా కాపాడతాడని విషయాలు మాట్లాడుకున్నాం. ఈ రోజున ఈ మొదటి వచనంలోని 2వ భాగం మీద కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు దేవుడు నాకేదైతే ఇచ్చాడో అది మీతో కూడా పంచుకుంటే మీరు తప్పకుండా మీలో ప్రతి ఒక్కరు దీవించబడతారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఉదయకాల సమయంలో యెహోవా నా కాపరి అని చెప్పిన తర్వాత దావీదు వెంటనే చెప్పిన మరొక మాట, లేకపోతే ఆయన ప్రకటించిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, నాకు లేమి కలుగదు. ఈ 3 పదాలు ఉన్నటువంటి ఈ మాట మీద కొద్దిసేపు మనం ధ్యానం చేయబోతున్నాం. నాకు లేమి కలుగదు అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు తెలుగులో కొన్ని మాటలు మనకు అర్థమై కానట్టు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు కొంత మనకు సహాయము, వీ కెన్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ వర్స్. నాకు లేమి కలుగదు అనే మాట ఇంగ్లీష్లో ఐ షల్ నాట్ వాంట్ ఎనీథింగ్ అంటే ఇక నేను ఏది కోరను, నాకేది అవసరం ఉండదు, నాకేది కొదువు ఉండదు అనేది సాక్ష్యం. అయితే నాకు లేమి కలుగలేదు అని తన గతాన్ని గూర్చిన సాక్ష్యం కాదు, కానీ నాకు లేమి కలుగదు అని భవిష్యత్తును గూర్చిన నమ్మకం. నేను ఆయన గొర్రెను గనుక, యెహోవా నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు నా కాపరి గనుక నాకు లేమి అనేది కలుగదు. ఐ షల్ నాట్ వాంట్. ఎందుకంటే మనకి ఎప్పుడు ప్రస్తుతం యొక్క చింత కన్నా భవిష్యత్తును గూర్చిన చింత ఎక్కువ మనుషులకి. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఏం అవసరం అవుతుందో అనేటువంటి రేపటి కూర్చిన చింత మానవులకి ఎక్కువ. ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఈరోజు సంభవిస్తున్నది మనకు తెలుసు కాబట్టి మనకు అంత పెద్ద చింత ఉండదు. కానీ వీఆర్ బ్లైండ్ అబౌట్ అవర్ ఫ్యూచర్. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. కాబట్టి రేపటిని గూర్చి, భవిష్యత్తును గూర్చి సగటు మానవుడు చింతిస్తుంటాడు, కలవరపడుతూ ఉంటాడు క్రీస్తునందు ప్రియులారా. అయితే దావీదుకు భవిష్యత్తును గూర్చి ఎలాంటి కలవరం కూడా లేదు. రేపటిని గూర్చి ఆయనలో ఏమాత్రం కూడా చింత అనేది లేదు. ఆయన అంటున్నాడు, నాకు లేమి కలుగదు, ఐ షల్ నాట్ వాంట్ అనే మాటకు అర్థమేమి, ఆయన యొక్క భావం ఏమి, ఆయన అంతరార్థం ఏమిటి అని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, నాకు లేమి కలుగదు అంటే అర్థం ఏంటంటే, నా ప్రతి అవసరము నా కాపరి అయిన యెహోవా తీరుస్తాడు అనే విశ్వాసం. హీ విల్ మీట్ ఆల్ మై నీడ్స్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ హీ హ్యాస్ ఇన్ గాడ్ హిస్ షెపర్డ్. కాపరి అయిన దేవునిలో ఆయనకున్న విశ్వాసం. నాకు లేమి కలుగదు అంటే అర్థం ఏంటంటే, నా ప్రతి అవసరత నా దేవుడు తీరుస్తాడు. He will meet all my needs. He will not miss any my need. That is his confidence, dear brothers and sisters. ఈ విశ్వాసం కలిగి ఉన్నావా? నీ కాపరి అయిన యెహోవా కొరకు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వాక్యము మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మనందరికీ తెలిసినటువంటి వచనం, 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి అవసరం, అది శారీరకమైన అవసరం కావచ్చు, మానసిక అవసరం కావచ్చు, ఆత్మీయ అవసరం కావచ్చు, ఆర్థిక అవసరం కావచ్చు, ఆరోగ్యపరమైన అవసరం కావచ్చు, సామాజిక అవసరం కావచ్చు, ప్రతి అవసరం, ఎవ్రీ నీడ్ you have in your life, there is God your shepherd who will meet it. ఇలా బైబిల్ గ్రంథంలో మన కోరికలు తీరుస్తానని దేవుడు గ్యారెంటీ ఇవ్వలేదు, కానీ
మన అవసరాలు తీరుస్తానని 100 కాదు 200% దేవుడు గ్యారెంటీ ఇచ్చున్నాడు. మన కోరికలు దేవుడు తీర్చకపోవడమే మంచిదండి. మన కోరికలు నిజంగా పవిత్రంగా ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయనే గ్యారెంటీ ఉందా? వాస్తవానికి కొన్ని కోరికలు దేవుడు తీర్చకపోతేనే మంచిది. సో మన కోరికలు, మన ఆశలు తీరుస్తాడు అనే గ్యారెంటీ లేదు దేవుని దగ్గర. కానీ ప్రియులారా, మన అవసరాలు తీరుస్తాడనే గ్యారెంటీ మాత్రం ఉంది. దేవుడు నీ జీవితంలో ఒకటి కార్యం చేశాడు అంటే అర్థం ఏంటంటే, నీకు ఒకటి అనుగ్రహించాడు అని అంటే అర్థం ఏంటంటే, నీకు అది అవసరమని దేవుడు భావించాడు అని అర్థం. దేవుడు నీకు ఒకటి అడిగినా ఇవ్వలేదు అంటే అర్థం ఏంటంటే, అది నీకు అవసరమైంది కాదు, అది నీకు అనవసరమైనది అని దేవుడు భావించాడని అర్థం. ఆయన మనకి ఏదైతే అక్కరగా ఉందో అది నాకు తెలియను అని యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక మంచి మాటను మన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకుందాం క్రీస్తునందు ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ అద్భుతమైన మాటను మన కొరకు ఉటంకించాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువారు క్లియర్ గా చెప్పారు, మీకు అక్కరగా ఉన్నవేమో తండ్రికి తెలుసు. హి నోస్ ఆల్ యువర్ నీడ్స్. 32వ వచనం చూడండి, ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కావలసినవి అంటే అవసరమైనవి ఏవో దేవునికి తెలుసు. హి నోస్ ఇట్. ఆయనకి తెలుసు. 32వ వచనంలో చెప్పిన మాట చూడండి, ఇవన్నీ మీకు కావాలని ఆయనకి తెలీదా? ఇది మీకు అవసరము అని దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. తెలుసుకుంటేనే చాలదండి. మీకు 1,00,000 రూపాయలు అవసరమని నాకు తెలుసు, కానీ 1000 రూపాయలు కూడా ఇవ్వలేను. నేను ఇచ్చే స్థితిలో నేను ప్రయోజనం ఏముంది? మన అవసరాలు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలిసిన వాళ్ళందరూ మనకు సహాయం చేసేస్తారా? తెలిసిన వాళ్ళందరూ మన సహాయం తీరుస్తారా? కానీ దేవుడు తెలుసుకున్నోడు మాత్రమే కాదు, తన ఐశ్వర్యం చొప్పున ఆ అవసరాన్ని తీర్చగలిగినవాడు. తీర్చగలిగినోడికి తెలిస్తే ఆశీర్వాదం అండి. తీర్చలేనోడికి తెలిసిందనుకో, వాడు నవ్వుకుంటాడో, వీడి తిక్క కుదిరిందని సంబరపడతాడో, వాడు దాన్ని ఎలా తీసుకుంటాడో మనకు తెలీదు. మన దేవుడు ఎలాంటోడంటే, తన జ్ఞానం చొప్పున ఎరిగినవాడు మాత్రమే కాదు, తీర్చగలిగిన ఐశ్వర్యవంతుడు. నా కుమారుడా, ఇది నీకు అవసరమని నాకు తెలుసు, కానీ ఇవ్వడానికి నా దగ్గర లేదు అనే పరిస్థితి నీ దేవుని దగ్గర ఉందా? నా కుమారుడా, ఇది నీకు కావాలి అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసే పరిస్థితుల్లో లేనని దేవుడు అనగలడా? మన దేవుడు ఎంత శ్రీమంతుడు కదా, సర్వకృపానిధి కదా, విశ్వానికి ఆయన శ్రీమంతుడు. ఆయన కన్నా ధనవంతుడు విషయంలో ఎవరైనా ఉన్నారా? ధనాన్నే పుట్టించినటువంటి వాడు. ఆయన ఎరిగి ఉన్నాడు, అంత మాత్రంగా ఆయన తీర్చడానికి కూడా సిద్ధము. కాబట్టి దేవుని గొర్రెగా దావీదు విశ్వాసం, నా ప్రతి అవసరం నా దేవుడు తీరుస్తాడు. ఐ షల్ నాట్ వాంట్. నాకు కొదువు ఉండదు. నా కోరికలు తీరుస్తాడనేది కాదు గొర్రె ఆలోచన, నా అవసరాలు తీరుస్తాడు. దట్ ఈస్ ద అష్యూరెన్స్ ఐ హ్యావ్ ఫ్రమ్ మై షెపర్డ్. నాకు ఒకటి దొరకలేదు, ఆయన ఇవ్వలేదంటే అది నాకు అవసరం లేదని ఆయన భావించాడు. ఆయన అవసరం లేదనుకుంటే అది నాకు కూడా అవసరం అనే తీర్మానం దావీదు కలిగి ఉంది. ఇంకా దావీదు మనస్సును మనం పౌలులో ఎక్కువగా చూసి, ఇదే ఫిలిప్పు పత్రికలో దావీదు పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఇలా నాకు లేమి కలుగదు అనే మాటలో మరొక అర్థం ఏంటంటే, దేవుడు నాకేది ఇస్తాడో అదే తీసుకొని దానితోనే నేను తృప్తి చెందుతాను. I will satisfy, I will content with what God has provided for me. దేవుడు ఇచ్చిన దానితో, దేవుడు అనుగ్రహించిన దానితో నేను తృప్తి కలిగి ఉంటాను. అంటే గమనించండి, దేవుని గొర్రె ఎప్పుడు అసంతృప్తిగా ఉండదు. ఇది ఈ విషయాన్ని గ్రహించాలి. ఈనాడు ఎంతమంది సేవకులు తృప్తిగా ఉన్నారు దేవుల్లో, ఎంతమంది విశ్వాసులు తృప్తిగా బతుకుతున్నారండి ఈరోజు. కానీ దావీదైతే తృప్తిగా ఉన్నాడు. ఐ షల్ నాట్ వాంట్ అంటే అర్థం ఏంటంటే, దేవుడు నాకు ఏది ఇచ్చాడో, నాకు ఒక 50 గొర్రెలు ఇచ్చాడు, నేను తృప్తిగా ఉన్నాను. ఆ యొక్క
ఆ గొర్రెలను కాచుకుంటూ ఆయన్ని పాటలు పాడడానికి, ఆరాధించడానికి నాకు ఒక సితార ఇచ్చాడు. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఐఎమ్ సాటిస్ఫైడ్ వాట్ ఐ హ్యావ్ బై మై షెపర్డ్. వాట్ ఈస్ స్పిరిట్ అండి. ఇలా ఎంత అద్భుతమైన విషయం. పౌలు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే దావీదికి రీసౌండ్ లాగా ఎన్నో మాటలు చూస్తుంటాం పౌలు గారి జీవితంలో కూడా. మరి పౌలు గారు చెప్పిన మాట ఇదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి. ఆయన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మరి 11వ వచనం, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఎంత ఇది దేవుని గొర్రె పిల్ల యొక్క లక్షణం. ఏంటి గొర్రె ఎలా ఉంటుంది తెలుసా? తృప్తిగా ఉంటుంది గొర్రె. సామెతల గ్రంథంలో రకరకాల స్త్రీల వర్ణన ఉంది కదండి. ఆ స్త్రీలు మన ఇంట్లో ఉన్న స్త్రీల కొరకు ప్రస్తావన కాదు, సంఘమను స్త్రీల యొక్క వర్ణన. సంఘం ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తుందో చెప్పడానికి ఆ వర్ణన సామెతల గ్రంథం. అందులో ఒక గయ్యాళి భార్య అనేది ఉంటుంది. గయ్యాళి భార్య అంటే అర్థం ఏంటో తెలుసా? దానికి అసలు తృప్తి ఉండదు. ఎంత ఇచ్చినా ఎంత చేసినా నాకేం చేసామంటుంది, నాకేం చెప్పామంటుంది, నాకేమి ఇచ్చామంటుంది. ఎప్పుడు నస, దానికి తృప్తి ఉండదు, సంతోషంగా ఉండదు, సమాధానంగా ఉండదు. ఆల్వేస్ కంప్లైనింగ్ కంప్లైనింగ్ కంప్లైనింగ్. అదేమంటదంటే యెహోవా నా కాపరి, నాకెప్పుడూ లేమే. యెహోవా నా కాపరి, ఐ ఆల్వేస్ షల్ వాంట్. అది గయ్యాళి సంఘానికి, గయ్యాళి విశ్వాసి, గయ్యాళి సేవకులు కొంతమంది ఉంటారు దేవునికి. ఎంత ఇచ్చినా తృప్తి లేదు. దేవానికి స్తోత్రం అని హృదయపూర్వకంగా చెప్పరు. నాకేమి ఇచ్చావు దేవా అన్నట్టుగా దేవునితో మాట్లాడతాను. పౌలు అంటాడు, నేను అన్ని స్థితులలో సంతృప్తి కలిగడం నేర్చుకున్నాను. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు దేవానికి స్తోత్రం అని ఎంత అన్నానో, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో తిందామంటే అన్నం లేనప్పుడు కూడా అంతే తృప్తిగా దేవా నీకు స్తోత్రం. నా ప్రసంగాన్ని విని చప్పట్లు కొట్టి నాకు పూలదండలేసినప్పుడు స్తుతులు ఎలా పాడానో, చెరసాల్లో బంధించి కొరడా దెబ్బలతో ఒళ్ళంతా రక్తం గారుతున్నప్పుడు కూడా అంతే హృదయపూర్వంగా దేవునికి స్తుతులు పాడాను నేను. అదండి దేవుని గొర్రె పిల్ల లక్ష్యం. నేను ప్రతి స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. తాను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడట. నేర్చుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది ప్రియులారా? నేను సంగీతం నేర్చుకున్నాను అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు అది నాకు రాదని అర్థం. నేను కార్ డ్రైవ్ చేయడం నేర్చుకున్నానంటే అర్థం ఏంటి? ఒకప్పుడు కార్ నడపడం రాదు, కష్టపడి ప్యాషన్తో నానా బాధలు పడి ఇప్పుడు నేను నేర్చుకున్నాను. అలాగే పౌలుకు ఈ ఉన్నత అనుభవంలో బ్రతకడం ఒకప్పుడు తెలియదు. ఆయన ఒకప్పుడు మనలాంటోడే, కానీ సాధన చేశాడు, ప్రయత్నం చేశాడు. సర్వకాల సర్వావస్థల్లో నేను దేవుని గొర్రె పిల్లల దావీదులా సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకోవాలి. ప్రభును స్తుతించడం నేను నేర్చుకోవాలి. ప్రభుకు హృదయపూర్వక వందనాలు చెప్పడం నేను నేర్పించుకోవాలి. లెట్ మీ లీడ్ ఏ కంటెంటెడ్ లైఫ్. సంతృప్తి కలిగి మనము జీవించినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడని నీ దేవుడు చెప్పగలుగుతాడు, నీ కాపరి చెప్పగలుగుతాడు. అలా కాకుండా గయ్యాళి లాంటి విశ్వాసి సేవకుడు ఉంటే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పగలడా? ఈయనలో నేను సంతోషిస్తాను అనలేడు, ఈయనలో నేను దుఃఖపడుతున్నాను, ఎంత ఇచ్చినా ఏం చేసినా ఏమిచ్చా ఏం చేశామంటాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పుకుంటూ కూడా ఎన్నో వచనాలు గుర్తుకొస్తా ఉన్నాయండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు ఇదే అందరికి నేర్పించాడు. 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఈ మాటని ఎంతమంది పాస్టర్లు, మన పాస్టర్ల మీటింగ్ లోకి వాక్యాలు ఎక్కువ తీసుకెళ్ళాలనిపిస్తాను. కలిగి ఉన్న వాటితో. ఎప్పుడు పాస్టర్ గారికి సోకాల్డ్ ఈజ్ ఎ పాస్టర్, మ్యాన్ ఆఫ్ గాడ్. పాస్టర్ అంటే ఎంత పెద్ద పదవండి అది, ఎంత పెద్ద హోదా అండి అది. మామూలు విషయం అది. పిఎం కంటే పెద్ద పదవి పాస్టర్ అంటే. ఎప్పుడు లేని దాని కొరకు ధ్యాస, లేనిది పొందుకోవాలనే ప్రయాస. నాకు అది లేదు ఇది లేదు. మన ఎవరితోనైనా ప్రేమగా కొంచెం ఒక పాస్టర్తో మాట్లాడదామంటే, పాస్టర్ గారు మాకు ఉండడానికి సరైన ఇల్లు లేదండి, లేకపోతే ఆరాధించుకోవడానికి ఒక చర్చి లేదండి, ప్రయాణం చేయడానికి బండి లేదండి, కార్ లేదండి, అన్ని లేని చెప్తుంటా. మరి ఉన్నవి ఎప్పుడని చెప్పావా? నిజంగా దేవుడి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఏమో అనిపిస్తుంది. మీరు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండండి. నాకు ఏమీ కలిగి లేదని ఎవరైనా సాక్ష్యం చెప్తారా?
ఒకటో రెండు అయినా ఉన్నాయిగా, ఆ ఒకటో రెండును బట్టి తృప్తి చేయండి నువ్వు నేర్చుకున్నావా? ఆ ఒకటి రెండు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నీకు తెలుసా ఆ విషయం? వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నావు నువ్వు? ఆ రెండు మూడు నాకు ఇవ్వు దేవా అని ఎంతమంది మొరపెడుతున్నారు తెలుసా? నువ్వు ఉండడానికి సరైన ఇల్లు లేదంటున్నావు, అసలు ఇల్లే లేని వాళ్ళు అమెరికాలో ఉన్నారు. తిరగడానికి నాకు కారు లేదని మనం అంటున్నాం, అసలు నడవడానికి కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకం. ఇస్తున్నందుకు ప్రియులారా, గొర్రెగా మనం బ్రతకడం నేర్చుకోకపోతే 23వ కీర్తన 2వ వచనం నుండి మనకి ఏవి కూడా అప్లికబుల్ కాదండి. అవి మనకి సంబంధించిన కీర్తన కాదు, అది వేరే లోకానికి సంబంధించింది, అది గొర్రె పిల్లలకు సంబంధించింది. బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. మొదటి తిమోతి పత్రికలో పౌలు తిమోతితో ఒక మంచి మాట చెప్తాడు. ఈ మాట చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో చివరి భాగం 2వ భాగంలో, కాగా అన్నవస్త్రములు గర్వారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందము. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టుంటే చాలండి, మాకేం అవసరం లేదండి. ఈ లోకంలో మాకు పెద్ద ఆశలు లేవండి. పిల్లల ముగింపులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ లోక సంబంధంగా మనకి ఏ పెద్ద ఆశలు ఉండకూడదండి. కానీ ఆత్మ సంబంధంగా మాత్రం ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కాలని నిరంతరమైనటువంటి ఆసక్తి మనం కలిగి ఉంటాం. ఈ లోకంలో దేవుడు ఏది ఇచ్చినా సంతృప్తి కలిగి ఉండాలి. ఆత్మీయ ప్రపంచంలో, ఆత్మీయ విషయంలో దేవుడు ఎంత ఇచ్చినా మనం తృప్తిగా ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆత్మీయ జీవితం. ఇప్పుడు దేవుడు నీకు కొంత ప్రార్థనా జీవితం ఇచ్చాడు, పాస్టర్ గారు తృప్తి కలిగి ఉన్నామని చెప్పేసి ఇక్కడ తాగిపోదామా? దేవుడు నీకు కొంత వాక్య జ్ఞానం ఇచ్చాడు, కలిగిన వాటితో తృప్తిగా ఉండమన్నాడు పాస్టర్ గారు, ప్రభా ఇంతవరకు చాలంటావా? ఇప్పుడు దాకా నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా భౌతిక ప్రపంచానికి సంబంధించింది, శరీర సంబంధమైన ఈ లోకంలో ఉన్న జీవితం కొరకు. కానీ ఆత్మ సంబంధంగా ప్రార్థనా జీవితము, వాక్య జ్ఞాన ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ అభిషేక తైలము, ఆత్మల సంపాదన, ఈ విషయంలో అస్సలు తృప్తి ఉండకూడదు మనకి. దానికి మంచి మాదిరి మోషే 40 పగళ్ళు 40 రాత్రులు 2 సార్లు దేవుని మహిమను చూచి మళ్ళా తెల్లారితే దేవుడితో అంటాడు, దేవాన్ని మహిమను చూపు అంటాడు. మరి 80 రోజులు నువ్వు చూసింది ఏంటి? దేవుని మహిమను కాదా? చూశాను, తృప్తి లేదు, ఇంకా చూడాలి, ఇంకా చూడాల్సింది ఉంది. వావ్, ఎలాంటి భక్తి జీవితాలు జీవించారండి బైబిల్లోని భక్తులు. వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం, వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నాం, మన అనుభవాలు ఎటు వెళ్ళిపోతున్నాయి అసలు. వాళ్ళదో దారి, మనదో దారి. వాళ్ళ పేర్లు ఎత్తడానికి మనకు అర్హత లేదు. కనుక ఈ రోజున మనందరం కూడా దావీదులాగా గొర్రె పిల్లలమై, నాకు లేమి కలదు, ఐ షల్ నాట్ వాంట్. బ్రదర్ ఏమైనా అవసరం ఉందంటే, అవసరం ఉందండి పాస్టర్. ఇప్పుడు నేనే అమెరికా నుండి ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఏమండి మీకు ఏమైనా అవసరం ఉన్నాయా అంటే, ఎన్ని అవసరాలు చెప్తారండి ఎవరైనా? కానీ ఎంతమంది ఉన్నాయి పాస్టర్ గారు, ఏంటంటే నా ప్రార్థన జీవితం పెరగాలి, ప్రార్థన చేయండి. నేను వాక్యం చదవలేకపోతున్నాను, సరిగ్గా ధ్యానం చేయలేకపోతున్నాను, వాక్యంలో దేవుడు చెప్పాలనుకుని నేను క్యాచ్ చేయలేకపోతున్నానండి, ఒక నూతనంగా ఒక ఆత్మని సంపాదించలేకపోతున్నానండి, పక్క వాళ్ళ చర్చి నుంచి దొంగిలించుకోవడం తప్ప. ఎవరైనా అడుగుతారా? అది నాకు కొదుగుంది పాస్టర్ గారు, దానికోసం ప్రార్థన చేయండి, దానికి ఏం చేయాలి చెప్పండి అని ఒక్కడు ఫోన్ చేయడే, ఒక్కడు ప్రశ్న అడగడే. మళ్ళీ వాళ్ళందరూ 23వ కీర్తన మీద వాక్యాలు చెప్తారు, ప్రసంగాలు చేస్తారు. క్రీస్తునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు. నువ్వు నా గొర్రెవైతే నేను నీకు కాపరిని. నువ్వు గొర్రెలా తృప్తి కలిగి ఉండడం నేర్చుకో. ఈ లోక సంబంధంగా అన్న వస్త్రాలు ఉంటే చాలు, ఎందుకంటే అవి కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫుట్పాత్ మీద ఉన్నాడు. అమెరికాలో ఈరోజు ఒక పెద్ద సమస్య అండి, హోమ్లెస్ పీపుల్. ఇల్లు లేక రోడ్డు మీద పురుషులు, స్త్రీలు. ఇక్కడ ఇప్పుడు బెగ్గర్స్ ఎక్కువైపోయారు అమెరికాలో. ఏ సిగ్నల్ పాయింట్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళతో పోలిస్తే ఇది బెటర్మెంట్ కాదా? దాన్ని బట్టి తృప్తిగా ఉండవా? దావీదైతే తృప్తిగా ఉన్నాను నేను. చాలా మందికి లేనిది నాకు ఇచ్చావు. నాకు 50 గొర్రెలను ఇచ్చావు, ఇంకొకటికి ఒక గొర్రె కూడా లేదు. నాకు సితారాని ఇచ్చావు, వాడికి అది కూడా లేదు. మన కిందున్నోళ్ళతో కంపేర్ చేసుకోవాలి, మన పైనున్నోళ్ళతో కాదు. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం పైనున్నోళ్ళతో కంపేర్ చేసుకోవాలి, కిందున్నోళ్ళతో చేసుకోవద్దు. లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు కిందున్నోళ్ళతో కంపేర్ చేసుకున్నాడు ఆత్మీయ జీవితాన్ని. ఆ దొంగలా నేలేను, అన్యుల్లాగా నేలేను. భౌతిక ప్రపంచంలో మనం కిందున్నోళ్ళతో పోల్చుకోవాలి, వాడికంటే నన్ను దేవుడు బెటర్ ఉంచాడు. ఆత్మీయ జీవితంలో మాత్రం పైన ఉన్నటువంటి వాళ్ళతో,
నీకంటే బాగా ప్రార్థన చేయండి, నీకన్నా పరిశుద్ధతలో జీవిస్తారు, నీకన్నా వాక్య జ్ఞానం, నీకన్నా అభిషేకం కలిగిన వారు, నీకన్నా దేవునితో దగ్గరికి నడుస్తున్న వారు, బైబిల్లోని భక్తులు, ప్రవక్తలు, అపోస్తులు, వారిని మనం చూసుకోవాలి. ఇప్పుడు మన జీవితం సంపూర్ణమైన శక్తి కలిగిన, ప్రభావం కలిగిన జీవితం, పరిచర్య మనం చేయగలరు. అట్టి పరిచర్య మనం చేయడానికి తీర్మానించుకొని ప్రార్థన చేద్దాం. ఇస్ ద టైమ్ టు ప్రే ఫర్ ఆల్ ఆఫ్ us. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ ఇన్ అవర్ hearing.